Hello aspirants, welcome to Ekamice Academy. So APPSC Group 2 mains examination మనకి February 23rd నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్ఎన్టీ నుంచి చూసుకోవాల్సినవి ఆల్రెడీ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఆ వీడియోకి సంబంధించిన కామెంట్స్ చూసాను. చాలా వరకు అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కూడా లిస్టింగ్ చేయమని అడిగారు. సో పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ కూడా అలా చేయమన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను, పాలిటీ రిలేటెడ్ టాపిక్స్. సో ఇవి కాకుండా ఇంకొక కొన్ని కామన్ కామెంట్స్ చూసింది ఏంటి అంటే ఆ టాపిక్స్ ఏదైతే లిస్టింగ్ ఇచ్చానో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మారథాన్ సెషన్స్ లాంటివి ప్లాన్ చేయమన్నారు, రైట్? సో ఆ టాపిక్స్ అన్నీ కనుక మీరు చూస్తే మన కరెంట్ అఫైర్స్ కానీ వీక్లీ రౌండప్స్ కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక అన్ని టాపిక్స్ నేను ఆల్రెడీ కవర్ చేశాను. మీరు ఒకవేళ లేదు లాస్ట్ మినిట్లో కావాలి అనుకుంటే కనుక ఈ వీక్లో ఖచ్చితంగా ఒకసారి పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ లిస్టింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక ఎస్ఎన్టీ రిలేటెడ్ ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా 1 or 2 వీడియోస్లో మారథాన్ సెషన్ లాగా కంప్లీట్ చేస్తాను. సో ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ పర్టికులర్ థింగ్ యూస్ఫుల్, రైట్? సో ఫస్ట్ ఈరోజు మనం పాలిటీ రిలేటెడ్, ఓకే? సో అంటే మనం ఆల్మోస్ట్గా ఈ టాపిక్ లిస్టింగ్ అనేది లాస్ట్ ఇయర్ జూన్ నుంచి లాస్ట్ ఇయర్ జూన్ నుంచి డిసెంబర్ అండ్ జనవరి వరకు నేను ఇంపార్టెంట్ ప్రాబబుల్ టాపిక్స్ ఏంటి పాలిటీ, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ ఫస్ట్ చూస్తే కనుక మనీ బిల్. సో మనీ బిల్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ ఎక్కువగా ఏవైతే బిల్స్ని పాస్ చేయలేమో అనుకుంటారో వాటిని మనీ బిల్ రూట్లో పాస్ చేస్తున్నారని ఒక ఎలిగేషన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి ఆ పిటిషన్ని మేము లుక్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పారు. సో ఇక్కడ మనీ బిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద స్టాటిక్ పార్ట్ కూడా. సో ఆర్టికల్ 110. సో మనీ బిల్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఎప్పుడు దాన్ని మనీ బిల్ అంటాం, సో వెదర్ ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ ఆల్ మనీ బిల్స్ అనే ఫైనాన్షియల్ బిల్సా లేకపోతే ఆల్ ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ మనీ బిల్సా, ఈ క్లారిటీ ఉంటే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మనీ బిల్కి ఫైనాన్షియల్ బిల్స్కి ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి, మనీ బిల్ సర్టిఫికేషన్ ఎవరు చేయాలి, మరి మనీ బిల్ విషయంలో రాజ్యసభకి, లోక్సభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయా లేదా, సో మనీ బిల్ అనేది ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి, రైట్? ద సేమ్ టైం 16th ఫినాన్స్ కమిషన్. సో మనందరికీ తెలిసిందే 16th ఫినాన్స్ కమిషన్ రీకాన్స్టిట్యూట్ అయింది. సో మనకి ఇది ఒక పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లాగా మనకి ఇది ఒక నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండర్ ఆర్టికల్ 280 ప్రెసిడెంట్ ఎప్పుడైతే నీడ్ అవసరం ఉందో లేకపోతే ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఫినాన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేయొచ్చు. మరి రీసెంట్గా మనకి ఇంతకు ముందు నీతి ఆయోగ్ చైర్మన్ అయిన అరవింద్ పనగారియా గారి ఆధ్వర్యంలో 16th ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. సో దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ టర్మ్స్లో అయినా కానీ పాలిటీలో అయినా కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్ ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు 15th ఫినాన్స్ కమిషన్కి 16th ఫినాన్స్ కమిషన్కి ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ 14th, 15th టర్మ్స్ ఆఫ్ డెవల్యూషన్లో ఎంత షేర్ మార్పు వచ్చింది, తర్వాత ఏ పారామీటర్స్ మీద కొత్తగా అసెస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా చూసుకోండి. 15th అయినా 16th అయినా ఫినాన్స్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిటివ్ టర్మ్స్ నేర్చుకుంటే మీరు క్లారిటీగా ఆన్సర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. దెన్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు స్పీడీ ట్రయల్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో మనకి చూస్తే ఢిల్లీలో ఎస్పెషల్ ఎక్సైజ్ పాలసీ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ గారిని, అంతకుముందు ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియా గారిని వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ బెయిల్ అనేది డిలే చేయడము లేకపోతే ట్రయల్ ప్రాసెస్ని డిలే చేయడం అనేది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21గా సుప్రీంకోర్టు చెప్పింది ఈ పర్టికులర్ కేసులో. రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది ఇట్ ఈస్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పి ఈ కేసులో కూడా చెప్పారు. ఇంతకు ముందు హుస్సేనారా కార్టూన్ కేసులో కూడా సుప్రీంకోర్టు దీన్నే మళ్ళీ ఎఫర్మ్ చేయడం జరిగింది, రైట్? సో అంటే మనకి రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది రేపు సింపుల్గా ఇచ్చి మీకు ఏ ఆర్టికల్కి లింక్డ్గా అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అంత బేసిక్గా అడగవచ్చు, లేదంటే కొంచెం అప్లైడ్ ఫామ్లో కూడా అడగవచ్చు. సో రెండింటికి ప్రిపేర్డ్గా ఉండండి. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దెన్ ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కూడా న్యూస్లో ఉంది. మరి ఆర్టికల్ 341 ఏంటి, అది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఆర్టికల్ 341 కింద ఎస్సీ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్స్ మోడిఫై చేయలేవు అని చెప్పింది. అంటే జనరల్గా మనకి 341, 342 కింద ఏమవుతుంది, ప్రెసిడెంట్ ఎస్సీస్ ఎవరు, ఎస్టీస్ ఎవరు అని స్టేట్ వైజ్ లిస్ట్ ఇస్తారు. అంటే దాంట్లో ఇంక్లూషన్ జరగాలని, ఎక్స్క్లూషన్ జరగాలని పార్లమెంట్ చేస్తుంది, కానీ ఆ లిస్ట్ అనేది ప్రెసిడెంట్ ఇస్తారు. సో ఆ లిస్ట్ని మనం స్టేట్స్ మార్చలేరు ఆర్ మోడిఫై చేయలేరు అని చెప్పి ఆర్టికల్ 341 కింద సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, రైట్? అది కాంటెక్స్ట్ అండ్ ఆర్టికల్ 341 రిలేటెడ్ ప్రొవిజన్స్ కూడా చూసుకోండి. దెన్ రైట్ టు బి ఫర్గాటన్. మరి ఇది ఏంటి అంటే మనకి రీసెంట్ టైమ్స్లో డేటా ప్రైవసీ అని కానీ ఇవన్నీ వింటున్నాం, రైట్? ప్రైవసీ అనేది ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్టికల్ 21 అని కేఎస్ పుట్టస్వామి కేసులో చెప్పడం జరిగింది. అండ్ కేఎస్ పుట్టస్వామి గారు రీసెంట్గా చనిపోయారు కాబట్టి దానికి రిలేటెడ్ ప్రొవిజన్
ప్రొవిజన్స్ ఏంటి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ రైట్ టు బి ఫర్గాటెన్ అనేది ఎందుకు వచ్చింది, ఎక్కడైతే మన ఇండివిజువల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ డొమైన్స్లో ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన మీద ఏదైనా కేసు ఫైల్ అయింది అనుకుందాం. సో కేసు ఫైల్ అయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉంటుంది. ఆ వెబ్సైట్స్లో అంటే కొన్ని రోజుల పాటు ఆ కేసు నడిచిన తర్వాత నేను గిల్టీ అని ప్రూవ్ అయిన తర్వాత నా శిక్ష పడిన తర్వాత అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వెబ్సైట్స్లో ఉండటం అనేది ఇట్స్ వైలేషన్ ఆఫ్ మై రైట్ టు ప్రైవసీ అని నేను భావిస్తే కనుక దాన్ని రైట్ టు బి ఫర్గాటెన్గా అడగవచ్చు. అంటే అప్పటి వరకు అంటే నేను కేసు ట్రయల్ ప్రాసెస్ మొత్తం పనిష్మెంట్ మొత్తం కానీ లేకపోతే సెంటెన్స్ మొత్తం కంప్లీట్ చేసే వరకు ఉంటే పబ్లిక్ డొమైన్లో ఓకే, ఈ క్రిమినల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోవచ్చు. అంతేగాని అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేయడం అనేది అర్థం లేదు అని చెప్పి రైట్ టు బి ఫర్గాటెన్ కూడా ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీ కింద మనకి ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించాలి అని రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది. రైట్. దెన్ మరి ఇమ్యూనిటీ టు గవర్నర్స్ ఇదేంటి అంటే మనందరికీ తెలిసింది ఆర్టికల్ 361 కింద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్కి ఇమ్యూనిటీ ఉంటాయి. మరి ఇమ్యూనిటీ అంటే ఏంటి, సో మనకి క్రిమినల్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో వాళ్ళ ఆఫీస్లో ఉన్నంత వరకు వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ ఛార్జెస్ మనం మోయలేం, రైట్, అంటే ఛార్జ్ చేయలేం. సో ఇక్కడ ఏమైంది అంటే రీసెంట్గా వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద ఆ పర్టికులర్ ప్రిమైసెస్లో వర్క్ చేస్తున్న ఒక ఫీమేల్ ఎంప్లాయీ సెక్షువల్ రిలేటెడ్ ఛార్జెస్ని మోపడం జరిగింది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్రిమినల్ ఛార్జెస్ అనేవి గవర్నర్కి షీల్డ్గా ఉంటాయా లేదా, ఇలాంటి సిచ్యువేషన్స్లో దాన్ని మోడిఫై చేయాల్సిన అవసరం ఉందా లేదా మేము ఎగ్జామిన్ చేస్తామని చెప్పారు. సో ఇమ్యూనిటీ ఆఫ్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విషయాల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది అంటే క్రిమినల్ కేసెస్లో. సివిల్ వాటిలో 2 months ప్రయర్ నోటీస్ ఇచ్చి వాళ్ళని మనం ప్రాసిక్యూషన్కి పిలవచ్చు. సో ఇలాంటివి ఒకసారి చూసుకోవాలి. దెన్ ఎక్స్పాన్షన్ పవర్స్ అంటే ఏంటి, రీసెంట్ టైమ్స్లో రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారు ప్రైమ్ మినిస్టర్ గురించి చేసిన స్పీచ్ కానీ లోక్సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడినవన్నీ కూడా ఆఫ్ ద రికార్డ్ తీసేశారు. అంటే ఏంటంటే రికార్డులో లేకుండా చేశారు. ఆ ఎక్స్పాన్షన్ పవర్స్ ఎవరికి ఉంటాయి, ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఉంటాయా, ఉంటే దేని కింద ఉంటాయి, కాన్స్టిట్యూషన్ కింద లేకపోతే హౌస్ రూల్స్ కిందనా లేకపోతే కన్వెన్షన్ లానా, ఈ పవర్స్ ఎవరికి ఉంటాయి ఇవేంటి అనేది చూసుకోవాలి. రైట్. దెన్ సైమల్టేనియస్ ఎలక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో సైమల్టేనియస్ ఎలక్షన్ అనేది మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక ఒక కమిటీ ఫామ్ చేశారు రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో. తర్వాత ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది, ఏం ప్రొవిజన్స్ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయాలని రికమెండేషన్స్ ఇచ్చారు. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎలాంటి ఆర్టికల్స్ని మోడిఫై చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించినవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రాబబుల్ ఏరియా. దెన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో 18th లోక్సభ కాన్స్టిట్యూట్ అయింది. 18th లోక్సభ కాన్స్టిట్యూట్ అయింది అని అంటే ఫ్రెష్గా గవర్నమెంట్ ఫామ్ అయిన ప్రతిసారి మనకి ఫైనాన్షియల్ కమిటీస్ అన్ని కూడా రీకాన్స్టిట్యూట్ అవుతూ ఉంటాయి. సో అలా పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది కూడా రీసెంట్గా రీకాన్స్టిట్యూట్ అయింది. సో దానికి కొత్తగా చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు, పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, కంపోజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దెన్ సుప్రీంకోర్టు 75 years కంప్లీట్ చేసుకుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మనకి సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్స్ అడగవచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడూ కాంట్రవర్షియల్ అవుతుంది దాని గురించి అడగవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు రిలేటెడ్ అంటే మనం పట్టుకునే పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్స్ ఎప్పుడు బైండింగ్ ఎప్పుడు కాదు, సుప్రీంకోర్టు ఎవరికి జనరల్గా అంటే రిమూవల్ ప్రాసెస్లో అడ్వైస్ ఇస్తుంటుంది గవర్నమెంట్కి కానీ హౌసెస్కి కానీ, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అడ్హాక్ జడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. రిమూవల్ ప్రాసెస్ ఇవన్నీ సుప్రీంకోర్టు at 75 years వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ లోకాయుక్త. సో మనకు తెలిసిందే కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారి మీద కొన్ని కరప్షన్ రిలేటెడ్ ఎలిగేషన్స్ వచ్చాయి, దానికి సంబంధించి లోకాయుక్త అనేది న్యూస్లో ఉంది. సో లోకాయుక్తకి లోక్పాల్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, చైర్మన్ అండ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, సెలెక్షన్ కమిటీ ఏంటి, ఎవరెవరిని ప్రాసిక్యూట్ చేసే పవర్స్ లోకాయుక్తకు ఉంటాయి. సో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే డైరెక్ట్గా చేయవచ్చా, లేదంటే ఏదైనా కంప్లైంట్ మ్యాండేటరీనా, సుమోటోగా తీసుకోవచ్చా, మినిమం ఎలాంటి వాటిని ఎగ్జామ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. దెన్ క్లాస్ 6 ఆఫ్ ద అస్సాం అకార్డ్. సో అస్సాం అకార్డ్ అనేది మనకి 1985లో అప్పుడున్న రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ అండ్ అలానే అస్సాం స్టేట్ గవర్నమెంట్ అను కొన్ని స్టూడెంట్స్ యూనియన్ మధ్యలో జరిగిన ఒక అగ్రిమెంట్ అనమాట. 1985లో జరిగింది. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో ఆ అస్సాం అకార్డ్లో ఉన్న క్లాస్ 6 అనేది న్యూస్లో ఉంది. మెయిన్ థింగ్ ఏంటి, అసలు అస్సాం అకార్డ్ సైన్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి బంగ్లాదేశ్ ఫామ్ అయ్యే టైంలో అస్సాంకి చాలా మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చారనేది అస్సామీస్ యొక్క ఒపీనియన్ అనమాట. సో వాళ్ళు వచ్చేస్తే కనుక డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చేంజ్ అవుతుంది. అంటే లోకల్స్కి నాన్ లోకల్స్కి ఇద్దరికి రీసోర్స్ అనేది సమానంగా ఇవ్వలేము కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఒక సేఫ్టీ మెకానిజం లాగా మేము కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, లీగల్ సేఫ్ గార్డ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము మీకు అని ఒక అష్యూరెన్స్ లాగా
చేసినాక మనకి క్లాస్ 6 అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ క్లాస్ 6 అనేది న్యూస్లో ఉంది, వీటి గురించి చూసుకోండి. దెన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్, సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. మరి ఇదేంటి అంటే రీసెంట్ టైమ్స్ సుప్రీంకోర్టు దీని గురించి ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సెక్షన్ 6A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 అని చెప్తుంది, అస్సాంలోకి ఎవరైతే 1966 1st January నుంచి 71 మధ్యలో వచ్చారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు. 71 24th March లోపు వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాం, కానీ 10 years పాటు ఓటర్స్గా రికగ్నిషన్ ఉండదు. 71 తర్వాత వచ్చిన వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా కన్సిడర్ చేస్తాం, ఇలా అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. మరి సెక్షన్ 6A అనేది అసలు వ్యాలిడా కాదా అని కొన్ని పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వీటిని అప్హోల్డ్ చేస్తూ, అంటే ఈ సెక్షన్ 6Aని సమర్థిస్తూ ఒక వర్డిక్ట్ డెలివర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, సిటిజన్షిప్ అనేది కూడా మనకి సిటిజన్షిప్ యాక్ట్ రీసెంట్ టైమ్స్లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కాబట్టి, రీసెంట్గా ఫస్ట్ టైం సిటిజన్షిప్స్ కూడా ఇచ్చారు కాబట్టి 5 to 11 ఆర్టికల్స్ డీటెయిల్గా చూసుకోవాలి, కట్ ఆఫ్ డేట్స్ చూసుకోవాలి. అలానే ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది 5 modes జరుగుతుంది. మనకి బర్త్ కానీ, రిజిస్ట్రేషన్, ఎక్విజిషన్, న్యాచురలైజేషన్, డిసెంట్, ఈ 5 modesతో పాటు ఏ విధంగా టర్మినేట్ చేసుకోవచ్చు సిటిజన్షిప్, ఇవన్నీ కూడా చూసుకోవాలి, రైట్. దెన్ ఓవర్సీస్ సిటిజన్షిప్కి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి డిఫరెన్స్ ఏంటి, అలానే సుప్రీంకోర్టు రూలింగ్ ఆన్ జడ్జెస్ ఎలివేషన్. సో రీసెంట్ టైమ్స్ జడ్జెస్ ఎలివేట్ చేసేటప్పుడు వాళ్ళని కొంత బయాస్నెస్తో చేస్తున్నారు అని కొన్ని ఎలిగేషన్స్, కొలీజియం చేయాలి, దాంట్లో మన చీఫ్ జస్టిస్ చేయాలా లేకపోతే కొలీజియం మొత్తం ఒపీనియన్ తీసుకోవాలా, గవర్నమెంట్ కన్సల్టేషన్ ఉండాలా లేదా, వీటన్నిటి గురించి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరు చేయాలి, రిమూవల్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అలానే పాపులర్ ఎలక్షన్ ఆఫ్ జడ్జెస్. సో రీసెంట్ టైమ్స్లో మెక్సికో కంట్రీలో జడ్జెస్ని అపాయింట్మెంట్ ద్వారా కాకుండా ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి వాటి విషయం కూడా చూసుకోవాలి. దెన్ కంటెంప్ట్ పిటిషన్. సో మనకు తెలిసిందే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం, అంటే కోర్టు ధిక్కరణ. ఎప్పుడు మనం ఏదైనా కోర్ట్ని విల్ఫుల్గా డిసొబే చేసినా కానీ, లేకపోతే కోర్ట్కి అగెయిన్స్ట్గా, అంటే పబ్లిక్లో మనం కోర్ట్ యొక్క హుందాతనాన్ని తగ్గించే విధంగా ఏదైనా మనం యూజ్ చేసినా కానీ దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్గా భావించవచ్చు. సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. మరి ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా, అసలు కాన్స్టిట్యూషన్లో లేని ప్రొవిజన్స్ని మనం ఎలా ఫాలో అవుతున్నాం, ఏ యాక్ట్ అనేది ఎనేబుల్ చేస్తుంది, దానికి సంబంధించి ప్రొవిజన్స్ అన్ని చూసుకోవాలి. దెన్ లడాక్ అండ్ 6th షెడ్యూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు తెలిసిందే జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేషన్ తర్వాత లడాక్ అనేది యూనియన్ టెరిటరీగా ఫామ్ అయిన తర్వాత 6th షెడ్యూల్ స్టేటస్ అడగడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో దానికి చెప్పట్లేదు. మరి ఈ 6th షెడ్యూల్ ప్రొవిజన్స్ అనేవి ఎలా అడ్మినిస్టర్ అవుతాయి, దాన్ని ఎందుకు లడాక్ డిమాండ్ చేస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, అటానమస్ రీజనల్ కౌన్సిల్స్ అంటాం కదా, అవన్నీ కూడా దాని ప్రొవిజన్స్ ఏంటి, వాటికి ఉండే పవర్స్ ఏంటి అనేది చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ టాపిక్స్ చూసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 మేలో జరగబోతుంది కదా. ఆ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సక్సెస్ అవ్వడానికి అంటే రివిజన్. సో మీరు రివిజన్ మీద కాన్ఫిడెంట్గా లేకపోతే కనుక దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అట్ ఏకమ్ ఐఎస్ అకాడమీ. సో మీకు కంప్లీట్ సబ్జెక్ట్స్ అనేవి కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి ఒక రివిజన్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ రివిజన్ ప్రోగ్రామ్ అనేది మనకి March 17th నుంచి స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ షెడ్యూల్ మీరు QR కోడ్ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి అలాంగ్ విత్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసే విధంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2,999కే మీకు లభిస్తుంది. మరి ఈ ప్రోగ్రాంలో కనుక మీరు ఎన్రోల్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు 999కే అవైల్ చేసుకోవచ్చు. సో ఈ 2 బెనిఫిట్స్ కూడా మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకుంటే ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఇంకా కాన్ఫిడెంట్గా మార్చుకోండి, రైట్. నెక్స్ట్, సో మనకి రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక స్టాట్యూ ఆఫ్ లేడీ జస్టిస్. సో సుప్రీంకోర్టు రీసెంట్గా మన లేడీ జస్టిస్ అంటే న్యాయదేవత యొక్క రూపురేఖలు మార్చడం జరిగింది. సో ఇంతకు ముందులాగా స్వాడ్ కాకుండా కాన్స్టిట్యూషన్ పట్టుకుంటూ కళ్ళకు గంతలు కాకుండా ఓపెన్ ఐస్తో రైట్ ప్లెజెంట్గా ఉండడం జరిగింది. సో ఈ మార్పులు ఏంటి ఇవన్నీ కూడా చూసుకోండి. అలానే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కేసు, వెరీ ఇంపార్టెంట్ కేసు. మైనారిటీస్కి సంబంధించి మన దగ్గర ఎప్పుడూ చాలా కేసెస్ ఉన్నాయి, TM5 కేసు కానీ ఇవన్నీ కూడా. మరి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కేసులో ఏం జరిగింది, సో 1967లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ యూనివర్సిటీ కాదు అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఓవర్టర్న్ చేస్తూ మొన్న నవంబర్లో మనకి మెజారిటీ జడ్జ్మెంట్ రావడం జరిగింది. అంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ముస్లిం మైనారిటీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. సో Article 29 కానీ Article 30 కానీ మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మైనారిటీ సేఫ్ గార్డ్స్ విషయంలో 350B కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో రీసెంట్ టైమ్స్ మనకి కొత్త కాగ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన పేరు ఏంటి అనే దాంతో పాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, టర్మ్ ఎంత, రిమూవల్ ప్రాసెస్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఆడిట్స్ని చేస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మరి ఏ కమిటీస్కైనా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంటారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దెన్
కాన్స్టిట్యూషన్ మ్యూజియం అనేది రీసెంట్గా సోనిపట్ హర్యానాలో ఇనాగ్రేట్ చేశారు. సో దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అలానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంస్ని రీప్లేస్ చేయాలి, బ్యాలెట్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి మొన్న ఎలక్షన్స్ ముందు చాలా డిబేట్ జరిగింది. సో ఈవీఎంస్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, దాన్ని ఎప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం, ఏ ఎలక్షన్స్లో స్పెసిఫిక్గా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్లో ఉంది. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ఉన్న ఎగ్జెంప్షన్స్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ దేన్ని కట్ ఆఫ్ డేట్ గా గుర్తిస్తుంది, ఇవన్నీ కూడా చూసుకోండి. అలానే ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జ్మెంట్. సో ఇదేంటి అంటే రీసెంట్ టైమ్స్ లో మనకి ఆర్టికల్ 39 కింద మహారాష్ట్రలో ఉన్న ప్రాపర్టీస్, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని కమ్యూనిటీ రిసోర్స్ గా కన్సిడర్ చేయాలా చేయకూడదు అనేది ఒక కేసు సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. దాంట్లో ఏం చెప్పారు, మనకి ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని కమ్యూనిటీ రీసోర్స్ గా కన్సిడర్ చేయలేము. కమ్యూనిటీ రీసోర్స్ గా కన్సిడర్ చేసామంటే ఏంటి, ఆర్టికల్ 39B కింద మనం వెల్ఫేర్ ఆఫ్ ద గుడ్ కోసం, అంటే లార్జర్ బెనిఫిట్ కోసం దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైవేట్ ప్రాపర్టీని కమ్యూనిటీ రిసోర్స్గా కన్సిడర్ చేయలేము అని చెప్పి సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఈ కేసెస్ కూడా నేమ్స్ వైజ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మీరు చూస్తే కనుక కొన్ని స్టేట్మెంట్స్ ఎలా అంటే కోర్ట్ జడ్జ్మెంట్ కేసు ఏదైతే ఉంటుందో జడ్జ్మెంట్ కేస్ నెంబర్ ఆర్ నేమ్ ఇచ్చి దానికి రిలేటెడ్ జడ్జ్మెంట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు, రైట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆ కేసులో కూడా అది అడగడం జరిగింది. సో ఒకసారి ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో మనకు తెలిసిన ఉత్తరాఖండ్లో రీసెంట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా గుజరాత్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. అలానే పార్డనింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ టైమ్ అండ్ దెన్ న్యూస్లో ఉంది. సో మనకి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, గవర్నర్కి ఉన్న పవర్స్ ప్రెసిడెంట్కి ఉన్నవి ఏంటి, అలానే ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ గవర్నర్స్కి లేనివి ఏంటి, మరి అది బైండింగ్గా కాదా, ఓన్గా తీసుకునే డిస్క్రిషనరీ పవర్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ మెర్సీ పవర్స్ కానీ క్లెమెన్సీ పవర్స్ కూడా చూసుకోవాలి. అండ్ నో ట్రస్ట్ మోషన్. రీసెంట్ టైమ్స్ చూస్తే మనకు స్పీకర్ కానీ వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ లేకపోతే గవర్నమెంట్ మీద కూడా నో ట్రస్ట్ మోషన్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అది పాస్ అవ్వనప్పటికీ కూడా ఎప్పుడు మనం కండిషన్స్ ఏంటి, ఇప్పటివరకు ఎన్నిసార్లు పాస్ అయింది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. అలానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో రీసెంట్ టైమ్స్ మనం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది వక్ఫ్ బోర్డ్ విషయంలో కానీ డిఫరెంట్ థింగ్స్ లో మనం చూస్తున్నాం. సైమల్టేనియస్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ న్యూస్ లో ఉంది. సో సెలెక్ట్ కమిటీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డిఫరెన్స్ ఏంటి, సెలెక్ట్ కమిటీ అంటే ఆ హౌస్ స్పెసిఫిక్ గా ఉంటుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే 2 houses నుంచి మెంబర్షిప్ ని తీసుకుని కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. దెన్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. సో జడ్జెస్ రిమూవల్ అనేది టైమ్ అండ్ దెన్ అగైన్ న్యూస్ లో ఉంది. దాని ప్రొసీజర్ అనేది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968 కింద ఉంది. సో ప్రొసీజర్ అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. సో ఏ గ్రౌండ్స్ మీద మనం రిమూవ్ చేయొచ్చు అని మాత్రమే ఉంది. సో ప్రొసీజర్ అనేది మొత్తం కూడా ఈ యాక్ట్ లో ఉంది. సో దీని డీటెయిల్ ప్రొసీజర్ చూసుకోండి. అలానే ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్. సో మనకి లడాక్ విషయంలో కానీ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అనేది ట్రైబల్స్ కానీ నేటివ్స్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మరి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఎక్కడైతే వచ్చిందో అది ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న ఏరియాస్ ని ఎగ్జామ్ చేసింది. సో ఈ ప్రొవిజన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది, ఇవి కూడా చూసుకోండి. అలానే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో మనకి రీసెంట్ గా గృహ అసెస్మెంట్ అనేది ఒకటి జరిగింది. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ గ్లోబల్ గా ఉన్న వాటిలో అసెస్మెంట్ లో మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కి కూడా ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కంపోజిషన్ ఏంటి, రీసెంట్ టైమ్స్ 2019 అమెండ్మెంట్ ద్వారా చేసిన చేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి. అలానే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయింది, దీని యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఇవి కూడా చూసుకోండి. దెన్ నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ SEC. సో మరి ఇక్కడ అపాయింట్మెంట్ రిమూవల్ ప్రాసెస్ ఏంటి అనేది చూసుకోవాలి. మరి టర్మ్స్ అండ్ టెన్యూర్ అనేది మనం ఒకసారి అపాయింట్మెంట్ అయిన తర్వాత రెట్రోస్పెక్టివ్ గా మార్చగలమా లేదా, ఇవి చూసుకోవాలి. అలానే డీలిమిటేషన్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఏ ఆర్టికల్ కింద కాన్స్టిట్యూట్ చేస్తారు, కంపోజిషన్ ఏంటి, ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు చూసుకోండి. ఆర్టికల్ 329B కింద లోక్సభకు కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ ఎన్నికైన మెంబర్స్ యొక్క ఎలక్షన్ ని మనం డిస్ప్యూట్ చేయాలంటే అది ఓన్లీ ఎలక్షన్ పిటిషన్ ప్రాసెస్ ద్వారానే చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో మరి ఎలక్షన్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తే కనుక అసలు ఎవరు ఆ కేసెస్ ని డిసైడ్ చేస్తారు, మరి ఏ క్వాలిఫికేషన్స్ ని డిస్క్వాలిఫికేషన్స్ గ్రౌండ్స్ గా గుర్తించారు అనేది చూసుకోండి. అలానే 1 candidate మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్. జనరల్ గా మనం చూస్తుంటే కనుక ఒక క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉంటారు. మరి కాన్స్టిట్యూషన్ పరంగా అలాంటి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఇన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుంచే మీరు కంటెస్ట్ చేయాలనే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా లా ఆథరైజ్ చేస్తుందా, ఇవన్నీ ఇంతకు ముందు ఉండేదా లేకపోతే ఇప్పటి నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా, వీటికి సంబంధించిన ప్రొవిజన్స్.
అమెండ్మెంట్స్, వేకెన్సీస్ అయితే ఎలా అవుతాయి. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా అనేది అగైన్ సో మెనీ టైమ్స్ న్యూస్లో ఉంది. యాంటీ డిఫెక్షన్కి గ్రౌండ్స్ ఏంటి, ఎగ్జెంప్షన్స్ ఏంటి అని చూసుకోవాలి. రిలేటెడ్ అమెండ్మెంట్స్ ఇక్కడ 52nd అమెండ్మెంట్, 91st అమెండ్మెంట్. దెన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ని పిఆర్తో మార్చాలి అని ఒక డిబేట్ ఉంది. సో మన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ ఎలక్షన్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దాంతోపాటు ఏ కంట్రీస్లో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఇవి చూసుకోవాలి. అలానే పార్లమెంటరీ కమిటీస్. సో డిఫరెంట్ కమిటీస్ యొక్క ఫంక్షన్స్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దానికి చైర్మన్గా ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలానే ప్రెసిడెంట్స్ అడ్రస్ టు పార్లమెంట్. సో జాయింట్ హౌసెస్ని కలిపి మనం ఒకసారి ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇయర్తో పాటు మనం కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇస్తారు కదా, సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అవ్వకపోతే ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దెన్ ఓత్ ఆఫ్ మెంబర్స్ టు పార్లమెంట్. సో పార్లమెంట్ కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఓత్ తీసుకోకుండా ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు ఉంటే మెంబర్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా, ఓత్ అనేది ఎవరు ముందు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రోటెం స్పీకర్ విషయంలో కూడా రీసెంట్ టైమ్స్ లో కాంట్రవర్సీ జరిగింది. మరి ప్రోటెం స్పీకర్ ఎవరు అపాయింట్ చేస్తారు, దానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. రైట్. దెన్ మరి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. సో దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్తో పాటు ఏ ఆర్టికల్స్ అనేవి మనకి వీళ్ళకి ఇలా సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి ఆథరైజేషన్ ఉన్నాయి. 15 Clause 4, 16 Clause 4 ఇలాంటి ఆర్టికల్స్ చూసుకోవాలి. అలానే స్పెషల్ కేటగిరీ స్టేటస్. సో మరి ఏ ఫినాన్స్ కమిషన్ చెప్పింది, మరి ఇప్పుడు ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కొన్ని స్టేట్స్ డిమాండ్ చేస్తున్న ఇవ్వలేకపోతున్నాం, ఇవన్నీ చూసుకోవాలి. లోక్ అదాలత్ అనేది, సో మనకు తెలిసిందే ఇది ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. సో మనం నల్సా కింద కోర్ట్స్ ముందుకు రాకుండానే ఉన్న కేసెస్, అంటే ప్రీ లిటిగేషన్ కంటే ముందు ఉన్న కేసెస్ని మనం జనరల్గా లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దాని రిలేటెడ్ ప్రొవిజన్స్. జ్యుడిషియల్ ఆఫీసర్స్తో పాటు కొంతమంది సోషల్ సర్వీస్ పర్సన్స్ కూడా దీంట్లో ఉంటారు. దెన్ ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఇది ఆర్టికల్ 39లో ఉంది మనకి. సో దాని గురించి, దాంతోపాటు ట్రిబ్యునల్స్ అనేవి. సో మన 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా ఇన్సర్ట్ చేసాం. సో పార్ట్ 14లో 323A, 323B. మరి దాని యొక్క డిఫరెన్సెస్ ఏంటి. జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ కూడా మనం రీసెంట్ టైమ్స్లో చూసాం. అంటే జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఎక్కడైనా ఫైల్ చేసి దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేసే విధంగా జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. రైట్, అదొకసారి. దాంతోపాటు డాక్ట్రిన్ ఆఫ్ కోవర్చర్. ఇదేంటి అంటే జనరల్గా ఇది ఒక ఇంగ్లీష్ కామన్ లా ప్రకారం మ్యారీడ్ ఉమెన్ని హస్బెండ్ యొక్క ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తారు. అంటే మ్యారీడ్ ఉమెన్కి చాయిస్ లేదు, కన్సెంట్ లేదు అన్నట్టు తను చేసిన అగ్రిమెంట్స్ కానీ తన ప్రాపర్టీ కానీ హస్బెండ్కి సంబంధించింది అని ఒక కామన్ లా డాక్ట్రినే ఇది. దీన్ని ఓవర్టర్న్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా డాక్ట్రిన్ ఆఫ్ కోవర్చర్ ఏంటి అని అడగవచ్చు. సో మ్యారీడ్ ఉమెన్ని హస్బెండ్ యొక్క ప్రాపర్టీగా కన్సిడర్ చేసేది డాక్ట్రిన్. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. అంటే రెండు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ లేకపోతే ఒకటే లాలో ఉన్న రెండు ప్రొవిజన్స్ కానీ కాంట్రవర్షియల్గా అయితే ఆ రెండింటిని మినిమల్ ఇంపాక్ట్తో సుప్రీంకోర్టు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది అనేది డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. సో దీని గురించి తెలుసుకోవాలి. అలానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 రిలేటెడ్ ప్రొవిజన్స్. ఇది మీ సిలబస్లో కూడా డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది. సో దీని రిలేటెడ్ ప్రొవిజన్స్ కూడా చూసుకోండి. దెన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ కానీ ఈడీ కానీ రిలేటెడ్ ప్రొవిజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లోక్పాల్. సో రీసెంట్ టైమ్స్ లోక్పాల్ కూడా న్యూస్లో ఉంది. దానికి సంబంధించిన ప్రొవిజన్స్, అపాయింట్మెంట్ ఎవరు, సెలెక్షన్ చేసే కమిటీ ఏంటి, కంపోజిషన్తో పాటు టర్మ్స్ ఏంటి, అలానే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. సో ఇనిషియల్గా స్టాట్యూటరీ బాడీ, లేటర్ మనం దాని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాం. దాని రిలేటెడ్ ప్రొవిజన్స్. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఏ ఆర్టికల్ కింద 338. రైట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ కానీ, స్టేట్ ఫినాన్స్ కమిషన్ కానీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇది ఇనిషియల్గా ఎగ్జిక్యూటివ్ బాడీ, తర్వాత స్టాట్యూటరీ స్టేటస్ అనేది కన్ఫర్మ్ చేసాం దానికి. తర్వాత నేషనల్ కమిషన్, లా కమిషన్ అనేది కూడా న్యూస్లో ఉంది. రీసెంట్ టైమ్స్లో కాన్స్టిట్యూట్ అయింది. మరి చైర్మన్ ఎవరు, దాని కమిషన్ రికమెండేషన్స్ అనేవి బైండింగా కాదా, అలానే నీతి ఆయోగ్ రిలేటెడ్ రీసెంట్ కంపోజిషన్ అను మారిన మెంబర్స్ ఎవరు ఏంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి. దెన్ రైట్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ యాంగిల్లో అనేది డిస్కస్ చేసాం. సో ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.